హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము స్కంద షష్ఠి, సంతాన షష్ఠి జనవరి 5న పూజా విధానం ఎలాగో తెలుసుకుందాం. హిందూ మతంలో పండుగలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సంతాన దేవతను సుబ్రహ్మణ్యేశ్వరుడుగా భావిస్తారు. ఆయననే సంతాన దేవత అంటారు. కుమారస్వామి, స్కందస్వామి, మురుగన్, షణ్ముఖ స్వామి ఇలా అనేక పేర్లతో పిలుస్తారు స్వామిని. అంతేకాదు స్కంద షష్ఠిని కార్తికేయుడు జన్మదినంగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయుని ఎలా పూజించాలో మనం తెలుసుకుందాం. జనవరి 5వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజున కార్తికేయుని పూజించడం వల్ల కష్టాలు తీరుతాయని, జీవితంలో విజయం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు నెలకొంటాయి. ఈ రోజున అంటే జనవరి 5వ తారీఖున కార్తికేయుని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. పుష్యమాసంలోని శుక్లపక్ష షష్ఠి తిథి జనవరి 4న రాత్రి 10 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జనవరి 5వ తేదీన రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారము స్కంద షష్ఠి జనవరి 5వ తేదీ 2025న జరుపుకుంటారు. భక్తులు కార్తికేయుని పూజించే స్కంద షష్ఠి కొత్త సంవత్సరంలో ఇదే మొదటి స్కంద షష్ఠి అవుతుంది. కార్తికేయుణ్ణి ఎలా పూజించాలో తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తానికి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన స్థలాన్ని ఎంచుకునే ఆ ప్రదేశాన్ని పూలతో, దీపాలతో అలంకరించండి. పీఠంపై కార్తికేయ విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించండి. కార్తికేయ స్వామి ముందు ఆవు నెయ్యి దీపం కూడా వెలిగించండి. నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, చందనం, అక్షతం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం అన్నింటినీ దగ్గర పెట్టుకోండి. గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో కార్తికేయుని అభిషేకించండి. దేవుడికి చందనం, అక్షింతలు సమర్పించండి. పూజా సమయంలో ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని జపించండి. దేవుడికి పూలు సమర్పించడం, తామర పువ్వును సమర్పించడం